జ్వాలాద్వీపం 6వ భాగం. ఈ చందమామ కథ మీకోసం. చిత్రసేనుడు తన అనుచరులతో కోటకు వెళ్తుండగా ఉగ్రాక్షుడు పంపగా వచ్చిన రాక్షసులు అతన్ని తిరిగి తమ నాయకుడి వద్దకు పిలుచుకుపోయారు. అక్కడ చిత్రసేనుడికి అమరపాలుడనేవాడు కనిపించాడు. వాడు జ్వాలాద్వీప వాసులను గురించిన కొన్ని రహస్యాలు చెప్పి హఠాత్తుగా మూగిలా ఆకాశంకేసి తలెత్తాడు. తరువాత అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతగల రాతిగదను పైకెత్తి జులిపిస్తూ, ఏమిరా, నీకేమైనా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది దాన్ని సరిచేయమంటావా అంటూ గర్జించాడు. అమరపాలుడు ఏమాత్రం భయపడలేదు. అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడి భీకర ఆకారం కేసి చూస్తూ, నా చావు తరువాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి మీకు తెలుసు కదా. అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీప వాసులు, వాళ్ళ భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన మాయని గుర్తుల విషయం మర్చిపోకు అన్నాడు. అమరపాలుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హుంకరిస్తూ రాతిగదతో అతడి తల పగలకొట్టేందుకు ముందుకు అడుగువేశాడు. కానీ అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్ళి నిలబడి, ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. వీడు వీడు ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు. మానవులంటే అంత చులకనగా మాట్లాడకు. ఇతడు మనకు సహాయం చేస్తాడని నా నమ్మకం. అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇతన్ని హింసించవచ్చు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను. లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు. నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే. కానీ నువ్వు అది అవకాశంగా తీసుకొని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మిటకరించే వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా. క్షమించండి మహారాజా, నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి. రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు. క్రూర మృగాల్లాంటి జ్వాలాద్వీపవాసులంటే నాకు మొదట్నుంచి ద్వేషమే. కానీ నాగవర్మకు వెరిచి నేను వాళ్లల్లో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా. అలా అయితే దాచకుండా నీకు తెలిసిందంతా చెప్పు. ధవళగిరి మీద దాడికి వెళ్ళిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులెవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు. ఉండినా ఉండవచ్చు. కపిలపురానికి ఆనుకొని ఉన్న అడవులో దాదాపు 100 భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నాయి. జ్వాలాద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరిని ఇచ్చాడు. దానికిగాను వాళ్ళు అతడికి ఈ సహాయం చేస్తున్నాడు అన్నాడు అమరపాలుడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్లను సర్దుకుంటూ. లేకేం ఉన్నది. వాటి ముక్కులకు గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునాతునియలుగా నరికేయవచ్చు. మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు. హహ్హా అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చరచసాగాడు. అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ, మహానాయకా, మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు. ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తున్న ప్రజలను రాక్షసులను చూస్తేనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చిందని ఊహించాడు. మహారాజా, జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద
భయంకర పక్షులు, పులిరాయిళ్ళు వచ్చి పడ్డారు. వాళ్ళు పశువుల్ని, మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. మేము కొద్దిమందిమి వాళ్ళ బారి పడకుండా పారిపోయి వచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు. ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు. కానీ వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్ళిన రాక్షసులు కాదు, దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్ళిన వాళ్ళు. పులిరాయిళ్ళు అదే సమయానికి అక్కడికి రావటంతో వాళ్ళ చేతుల్లో వీళ్ళు చావు దెబ్బలు తిన్నారు. చిత్రసేన, మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళ్దామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా. వెళ్ళక చేసేదేమిటి? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని అడిగాడు చిత్రసేనుడు కోపంగా. ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ, పదండి, ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను అంటూ అతడి వెనకగా నడిచాడు. అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకు వచ్చి చిత్రసేనుడితో, మహారాజా, నాదొక మనవి. ఈసరికే పులిరాయిళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్ళను ఏమీ చెయ్యలేం. ఆ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్ళను ఎదుర్కోవటం ఆత్మహత్యతో సమమవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్లు తలూపుతూ, చిత్రసేన, ఈ అమరపాలుడు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉన్నది. మనం తొందరపడకూడదు. రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతున్నది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది. అనవసరంగా తన అనుచరులు, కొందరు రాక్షసులు ప్రాణాలు వదలటం తప్ప జ్వాలాద్వీపవాసులతో పోరు పెట్టుకొని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు. అయితే తను రాజై ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్య పరిపాలన చేయగలడు? తన తండ్రిగారి రాజ్యం మీద దాడి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చిపడకుండా ఊరుకుంటాడా? ఇలాంటి సంశయాలతో, భయాలతో చిత్రసేనుడు సతమతమవుతూ ఉండగా అమరపాలుడు, మహారాజా, నేను మీకు నమ్మిన సేవకుణ్ణి. దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను. కనుక నా మాట నమ్మండి. మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చెయ్యాలి. అప్పుడు ఈ పులిరాయిళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు. అక్కడ దాదాపు 100 భయంకర పక్షులున్నాయంటున్నావు. వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు. ఆ పక్షుల్ని చంపేందుకు ఒక సులువైన ఉపాయం ఉంది మహారాజా అన్నాడు అమరపాలుడు. ఏమిటది అన్నాడు చిత్రసేనుడు. ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షకుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి, ఏమిటా ఉపాయం అమరపాలా అన్నాడు ఎంతో ఆతృతగా. అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడికేసి ఓ మారు చూసి తరువాత చిత్రసేనుడితో, మహారాజా, కపిల్పురం దగ్గర ఉన్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నవని చెప్పాను కదా. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కట్టు కొయ్యలకు కట్టివేయబడి ఉంటివి. వాటిని సవారికి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెలలో ఉంటారు. ఆ పక్షులను కొట్టాలలో ఉండగానే మనం చంపివేయాలి అన్నాడు. బాగానే ఉంది, కానీ చంపటం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా. మహారాజా, ఇందుకొక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను. వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లిగా ఏవో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినిపించి చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు, వాళ్ళ అనుచరులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు చెట్ల గుంపును చేరి కొమ్మల చాటుగా నిలబడి ముందుకు చూసేసరికి ఒకానొక బీభత్స దృశ్యం వాళ్ళ కంటపడింది. కొన్ని భయంకర పక్షులు గొర్రెలను, ఆవులను గోళ్లతో పట్టుకుని కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దలలాగా ఆకాశంలోకి లేస్తూ ఉన్నాయి. పులిచర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపర్ల మీదకి శూలాలను విసిరివేస్తున్నారు. ఒక్కొక్క పులిచర్మంగాడి దగ్గర ఒక మోపెడు శూలాలు ఉన్నాయి. పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి వడి సెలలతో వాళ్ల మీదకి రాళ్లు విసురుతున్నారు. పశువులు అన్ని వైపులకు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. ఈ భయంకర దృశ్యం చూసి
చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతిగదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీద వచ్చి పడేలా నువ్వు అరిచి లాభం లేదు. మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లు కట్టి ఇళ్లకు చేర్చటమే అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్ళబోయారు. కాని చిత్రసేనుడు వాళ్ళను ఆపి, ముందు ఆ దుర్మార్గుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనీయండి అన్నాడు. చూస్తూ ఉండగానే జ్వాలాద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి, తరువాత రాక్షసులు, చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టసాగారు. ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు జేరగిలపడి, చిత్రసేన, నాకు ఏనాడూ లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది. మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడ అయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు. చిత్రసేనుడు అమరపాలుడికేసి తిరిగి, అమరపాల, జ్వాలాద్వీపవాసుల్ని, వాళ్ళ భయంకర పక్షుల్ని సర్వనాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉందన్నావు, ఏమిటది అని అడిగాడు. ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చెయ్యాలి. అందుకు ఒకటే మార్గం, అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టటమే అన్నాడు. అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు. ఎందుకు సాధ్యం కాదు మహారాజా, నా వెంట 4-5 సైనికుల్ని పంపండి. నేను కపిలపురం అడవిల్లోకి వెళ్ళి కావలిగాళ్లను హతమార్చి ఆ భయంకర పక్షుల్ని నిలువున దహించి వేస్తాను అన్నాడు.